హాయ్, వెల్కమ్ టు మామ్ లైఫ్ విత్ జో. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. హౌ ఆర్ యూ కోపింగ్ అప్ విత్ యువర్ కిడ్స్, మామ్స్ అండ్ డాడ్స్? అందరూ కూడా ఫ్యామిలీ లైఫ్ని, పేరెంట్ లైఫ్ని హ్యాండిల్ చేయగలుగుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఒకరు సజెస్ట్ చేశారు అబౌట్ కంపారిజన్. కంపారిజన్ కంపారిజన్ అంటే ఇంకొకరితో మన పిల్లల్ని పోల్చడం అనమాట. అయితే అది ఒక మంచి కోట్ ఉంటుంది. అదేంటి తెలుసా? కంపారిజన్ ఇస్ ద థీఫ్ ఆఫ్ జాయ్. అంటే ఒకరిని ఒకరితో మన జీవితాన్ని పోల్చుకోవడం అనేది ఏం చేస్తుందంటే మన జీవితంలో సంతోషాన్ని దొంగిలిస్తుంది అని. అది చాలా కరెక్ట్. ఎందుకు తెలుసా? మన జీవితంతో మనం సంతోషంగా ఉండకుండా పక్కన వాళ్ళ జీవితాన్ని చూసి ఎంతవరకైతే అలా లేమని అనుకుంటా ఉంటామో మన జీవితంలో సమాధానము, జాయ్ అంతా కూడా కోల్పోతుంది అనమాట. సో మన జీవితంలో మన లైఫ్ని లేకపోతే మన పిల్లల్ని చూసి ఆనందపడడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకని దేవుని వాక్యంలో దేవుడు అంటాడు, ప్రతి విషయంలో బీ కంటెంట్, బీ జాయ్ఫుల్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని. అవును, అది నిజమే. ఎందుకంటే దేవుడు మనకి పిల్లలను ఒక బహుమానంగా, మన భర్తని, మన భార్యని కానీ వారు ఎలాగిచ్చారంటే, దేవుడు ఎలాగిచ్చారంటే ఒక బహుమానంగా ఇచ్చాడు. సో మన దగ్గర ఉన్న వాటిని బట్టి మనము ఎప్పుడైతే కంటెంట్గా, సంతోషంగా ఉండండి నేర్చుకుంటామో పక్కనున్న విషయాలు ఎప్పుడు కూడా మనల్ని కదల్చవు అనమాట. కొన్నిసార్లు మనము ఎలా అంటే పక్క వాళ్ళ కిడ్స్ బాగా చేస్తున్నారు, వాళ్ళు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు, లేదా వాళ్ళు బాగా చదువుతున్నారు, మంచి టాలెంట్స్ ఇవన్నీ చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే మన పిల్లల్ని చూసి కంపేర్ చేసేస్తాం. అలా ఉన్నారా లేదా? అలా ఉంటే గుడ్. అలా లేకపోతే మనం ఏం చేస్తామంటే మన పిల్లల్ని పరిగెట్టిస్తూ ఉంటాం. ఏం చేస్తాం? అరే వాడిని చూడరా, వాడిని చూసి నేర్చుకో, వాడు చూసి ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడు, వాడు చూసి ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనం ఒకటి తెలుసుకుందాం. మన పిల్లల్ని ప్రతి ఒక్కసారి కూడా ఎవరితోనో పోల్చుతున్నప్పుడు నీ పిల్లోళ్ళు ఏమవుతుందో తెలుసా? వాళ్ళల్లో నేనెప్పటికీ సరిపోనేమో అన్నొక అవగాహన వాళ్ళకి వచ్చేస్తుంది. రెండోది, నేను ఎప్పటికీ కూడా నా తల్లిదండ్రుల్ని సంతోష పెట్టలేను అనే ఒక ఆలోచన వస్తుంది. మూడోది, వాళ్ళు వాళ్ళ ప్రోగ్రెస్ వల్ల, వాళ్ళ సక్సెస్ వల్ల ఎప్పటికీ ఆనందం పొందరు. చూసారా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనివల్ల? సో అయితే మరి ఏం చేయాలి జోష్న? ఎందుకంటే మా పిల్లలు వాళ్ళలాగా అవ్వాలని ఆశపడుతున్నాము, అందుకనే వాళ్ళ ఉండాలని మా పిల్లల్ని కొంచెం ప్రెషరైజ్ చేస్తున్నాము అంటే నేను అంటాను, కంపేర్ చేయండి, కానీ దానికి ఒక విధానం ఉంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వెవరినైనా చూపించి నువ్వు వాళ్ళలాగా, ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం లాగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నాను, లైక్ అన్ ఆస్ట్రోనామర్ అండ్ ఆల్సో అంటే ఆస్ట్రోనామీలో సైంటిస్ట్గా ఉండడంలో నీకు ఇంట్రెస్ట్ ఉండాలని నేను ఆశపడుతున్నాను, అలాగనే నువ్వు ఒక ప్రెసిడెంట్గా, చూసారా ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి అబ్దుల్ కలాంలో, అలాగ నువ్వు ఉండాలని ఆశపడుతున్నానని పిల్లలకు చెప్తున్నప్పుడు ఎలా చెప్పాలంటే, నీలో దేవుడు ఆల్రెడీ ఎలాంటి క్వాలిటీస్ని పెట్టాడంటే నువ్వు ఏమనుకున్నా అది సాధించగలవు. అబ్దుల్ కలామా, ఆయనలో నువ్వు అవ్వగలవు. చూడు ఆయనలో ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా, అవి నీలో కూడా రాగలవు. మనం ఏదైనా చెప్తున్నప్పుడు ఎలా చూపించాలంటే నీలో అందులో లేదు కాబట్టి వాడి దగ్గర నుంచి నువ్వు నేర్చుకో, తీసుకో అని చూపించకూడదు. కానీ నువ్వు ఆల్రెడీ అలా చేయడానికి కేపబుల్ పర్సన్. దేవుడు నీకు ఆల్రెడీ స్ట్రెంగ్త్నిచ్చాడు. నువ్వు దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తివి. దేవుడు నీ తోడుంటే నీకు ఏది అసాధ్యమైంది లేదు కాబట్టి నువ్వు ఏదైనా అవ్వగలవు. చూడు ఆ వ్యక్తి ఉన్నాడు చూసావా, ఆ వ్యక్తిలాగా నువ్వు అవ్వగలవు, అవే క్వాలిటీస్ నీలో కూడా ఉన్నాయి అని చెప్పి మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. హల్లెలూయా. కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లలు వారిని వారు అనవసరమైన విషయాలతో కూడా కంపేర్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోజుల క్రితం అనమాట, నా డాటర్ అంటుంది, మమ్మీ am I looking like a Barbie? am I looking like నాస్టీ అంటుంది. లైక్ నాస్టీ అంటే తను చూసే ఒక ప్రోగ్రామ్ షో అనమాట. వాళ్ళ ఉన్నానా నేను అంటుంది. అయితే నేను అన్నాను, ప్రిషా, ట్వింకిల్, యు ఆర్ మచ్ మోర్ దాన్ దాట్. నువ్వు ఒక బాబీ కాదు, ఒక లైక్ నాస్టియా కాదు, నువ్వు ఎవరు తెలుసా? దేవుని దృష్టిలో నువ్వు ఒక ఎస్తేర్ లాంటి వ్యక్తివి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ లోకానుసారమైన రోల్ మోడల్స్తో తనని నేను కంపేర్ చేయట్లేదు.
అలా కంపేర్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళలాగే ఉండడానికి తను ప్రయత్నిస్తుంది. నేను అన్నాను, వాళ్ళు బయటికి అందం కనిపిస్తారు కానీ అసలైన అందము ఒకసారి ఎస్తేర్ని చూస్తే మనకు తెలుస్తుంది. తను లోపల నుంచి దైవికమైన ఒక వ్యక్తి, గాడ్ ఫియరింగ్ ఉమెన్, ఒక క్వీన్ తను దేవుని దృష్టిలో. అలాగ నేను చెప్పినప్పుడు తనకి ఏమర్థమవుతుందంటే నా కూతురికి, ఓహో అందంగా ఉంటేనే మంచిగా ఉన్నట్టు కాదు, లోపల దేవునందు భయభక్తులు కలిగి కైండ్నెస్ ప్రేమ కలిగిన వ్యక్తులు అందంగా ఉంటారని తనకి అర్థమవుతుంది. సో కంపేర్ చేసేటప్పుడు, చూపించేటప్పుడు, ఎగ్జాంపుల్స్గా చూపించేటప్పుడు మనం కూడా ఎవరిని చూపిస్తున్నాం అనేది మనం మైండ్లో పెట్టుకోవడం అనేది సో ఇంపార్టెంట్. ఓకే, సో ఎవరితో నేను కంపేర్ చేయకండి. మీ పిల్లలు ఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్, ఆర్ ఆల్రెడీ వండర్ఫుల్ మాస్టర్ పీసెస్ ఆఫ్ గాడ్. 3 పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. 1 థింగ్, యువర్ చిల్డ్రన్ ఆర్ మాస్టర్ పీసెస్. పుట్టినప్పుడే మాస్టర్ పీస్గా పుట్టారు, అలాగనే వాళ్ళని చూడండి. రెండోది, దేవుడు వారిని ఎవర్ లాస్టింగ్ లవ్తో ప్రేమిస్తున్నాడు, మీరు కూడా ఎవర్ లాస్టింగ్ లవ్తో వారిని ప్రేమించండి. మూడోది, వారు ఏ ఎఫర్ట్ చేసినా వారిని అప్రిషియేట్ చేయండి, బలపరచండి. ఎస్ యు ఆర్ డూయింగ్ గుడ్ అని చెప్పండి, వాళ్ళే పైకి వస్తారు. ఓకే, thank you so much for watching today's video. I hope you're blessed. Please write in the comments and I'll come again with a good video next week. Okay, bye bye.